శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదగాయత్రి జ్యోతిష వేదికకు స్వాగతం, సుస్వాగతం. సో వెల్కమ్ టు వేదగాయత్రి జ్యోతిష వేదిక. సో ఈరోజు మనం ఇక్కడ వివాహం జరగడం గల కారణాలేంటి, వివాహం తర్వాత వచ్చేటటువంటి దాంపత్యపరమైన సమస్యలు ఏంటిదో మనం ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. సో ఇక్కడ జనరల్గా మనం గమనించినట్లయితే వివాహం అనే విషయాన్ని తీసుకున్నప్పుడు ప్రధానంగా సప్తమ స్థానాన్ని మనం కన్సిడర్ చేస్తాం. కానీ సప్తమ స్థానంతో పాటు ద్వితీయ స్థానాన్ని, ఓకేనా. సో అదేవిధంగా వివాహకారకుడైనటువంటి శుక్రుడిని తీసుకుంటాం. సో కాబట్టి వివాహం అనగానే మనం సప్తమ స్థానాన్ని, కుటుంబ స్థానాన్ని, వివాహకారకుడైన శుక్రుడిని మనం ఫస్ట్ జాతకంలో లేదా హారోస్కోప్లో పరిగణలోకి తీసుకుంటాం. అయితే అసలు ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చూడగానే, అంటే స్త్రీదా అది పురుషుందా ఎవరిదైనప్పుడు కూడా జాతకం చూడగానే అసలు ఈ వ్యక్తికి వివాహ యోగ్యత ఉందా, వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా అని మనం ఎలా చూడవచ్చు అంటే ప్రధానంగా సప్తమ స్థానాన్ని తీసుకోవాలి. దానికి అనుగుణంగా కుటుంబ స్థానాన్ని, తర్వాత 11వ స్థానాన్ని తీసుకోవాలి. ఎందుకంటే సప్తమ స్థానం అనేది వివాహాన్ని చూపిస్తే, రెండవ స్థానం అనేది వివాహం ద్వారా కుటుంబం ఏర్పడము, తర్వాత వివాహం ద్వారా కుటుంబం ఏర్పడడం అనే కోరిక ఆ యొక్క జాతకునికి తీరడం అనేది 11వ స్థానం చెబుతుంది. కాబట్టి ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైతే 2, 7, 11 భావాలకు సంబంధం అనేది బలంగా ఏర్పడి పాపగ్రహాల యొక్క స్థితియుతి వీక్షణ లేకుండా ఉంటుందో ఆ వ్యక్తికి, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఆ వ్యక్తికి జీవితంలో వివాహం జరుగుతుందని కన్ఫర్మ్ చేయొచ్చు. అయితే ఆ వివాహం అనేది ఆలస్య వివాహమా, శీఘ్ర వివాహం అనేది అది మిగతా పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. శనికి సంబంధం వస్తే ఆలస్య వివాహంగాను, బుధ కుజులకు ఇలాంటి గ్రహాలకు సంబంధం వస్తే అది ఎర్లీ మ్యారేజ్గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక జాతకంలో వ్యక్తికి వివాహ యోగ్యత ఉందా లేదా, అసలు వివాహం అవుతుందా లేదా ఇతనికి జీవితకాలంలో చెప్పాలంటే మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్స్ 2, 7, 11 స్థానాలు. అయితే ఇక్కడ వివాహం అయిన తర్వాత, వివాహం కావడం అనేది ఒక అంశం అయితే, వివాహం జరిగిన తర్వాత ఆ యొక్క దాంపత్య జీవితం అనేది ఎంతవరకు సుఖప్రదంగా సాగుతుంది అనే విషయాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే మ్యారేజ్ ఒకటే కాదు కదా, మ్యారేజ్ తర్వాత సో ఆ దంపతులు ఇద్దరు కూడా జీవితాంతం సుఖజీవనం గడపాల్సినటువంటి అవకాశం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి మరి దాంపత్య జీవితం అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనే విషయాన్ని మనము ఏ విధంగా చూడాలి, దానికి మనం ఆలోచనలో వీటిని పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ విషయాన్ని ఈరోజు మనం ఇక్కడ చర్చిద్దాం. సో ఇక్కడ చూడండి, సాధారణంగా శుక్రుడు వివాహకారకుడు. సో సప్తమ స్థానం అనేది వివాహ స్థానం, అది స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా. సో వివాహకారకుడు పురుషులలో శుక్రుడు, అదే స్త్రీకి అయితేనేమో కుజుని తీసుకుంటాం మాంగళ్యకారకుడుగా. సో మరి ఇక్కడ గమనించినట్లయితే ఎవరి జాతకంలోనైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పురుషుని యొక్క జాతకంలో వివాహం అవుతుందా కాదా అని చెప్పడానికి మనం 2, 7, 11 స్థానాలు మనం స్త్రీ పురుషులు ఇద్దరిలో కన్సిడర్ చేస్తాం. దాంతోపాటు మనం ఇంకొక రూల్ కూడా చూడవచ్చు. ఏంటిది, శుక్రుడు వెళ్ళి గురుని తాకినా, ఓకేనా, లేదా శుక్రుడు వెళ్ళి శనిని తాకినా ఆ వ్యక్తికి, అంటే ఆ పురుషునికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అంటే తాకడం అంటే ఇక్కడ శుక్ర గురులకు మధ్య తక్కువ డిగ్రీల దూరం ఉండడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శుక్రుడు వృషభంలో 29 డిగ్రీల్లో ఉన్నాడు, గురువు వచ్చేసి మిథునంలో 0 డిగ్రీలో ఉన్నాడు. జస్ట్ 1 డిగ్రీ మాత్రమే గ్యాప్ ఉంది. కాబట్టి తక్కువ డిగ్రీల సామ్యం శుక్ర గురుల మధ్య ఉన్న, అదేవిధంగా శుక్రుడు వెళ్ళి శనిని తాకినా, శని వచ్చి శుక్రుడు తాగడం కాదు, శుక్రుడు వెళ్ళి శనిని తాకినా, అంటే వారి మధ్య కూడా డిగ్రీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నట్లయితే అలాంటి పురుషులకు వివాహం అనేది ఖచ్చితంగా జరుగుతుంది జీవితకాలంలో అని మనం చెప్పవచ్చు. అది ఎప్పుడనేది, ఏ వయసులో జరుగుతుంది అనేది అది మిగతా పారామీటర్స్, కానీ ఖచ్చితంగా మాత్రం వివాహం అనేది ఆ వ్యక్తికి ఉంటుంది. అదే స్త్రీల విషయానికి వచ్చినప్పుడు మాంగళ్యకారకుడు కుజును మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ స్త్రీలలో కుజుడెళ్ళి శుక్రుని తాకినా లేదా కుజుడెళ్ళి శనిని తాకినా, అంటే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇదే ప్రిన్సిపల్ అప్లికేబుల్ చేసుకోవాలి. అంటే
కుజ శుక్రుల మధ్య కుజ శుక్రుల మధ్య ఏముండాలి మనకి ఇక్కడ తక్కువ డిగ్రీల వ్యత్యాసం ఉండాలి. అదేవిధంగా కుజ శనుల మధ్య ఎట్లుండాలి, తక్కువ డిగ్రీల మధ్య వ్యత్యాసం ఉండాలి. మరి ఇక్కడ శుక్రుని తీసుకున్నాం, వివాహకారకుడు, మన ఇక్కడ కలత్ర కారకుడు కాబట్టి. మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ కుజుడు స్త్రీలలో మాంగళ్యానికి కారకుడైతే వివాహం అనేది చూపించేది స్త్రీలలో ఉండేది శుక్రగ్రహమే. కాబట్టి ఈ యొక్క కుజుడు శుక్రుని తాకిన, ఈ కుజుడు వెళ్ళి శనిని తాకిన ఆ స్త్రీకి వివాహం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇది స్త్రీ పురుషుల్లో వివాహం జరుగుతుందా లేదా అని చెప్పడానికి మనకున్నటువంటి ఒక రకమైనటువంటి యాంగిల్ ఆఫ్ పారామీటర్. అంటే ఈ యాంగిల్లో కూడా మనం చూడొచ్చు, ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. ఈ యాంగిల్లో మనము వివాహం ఉందా లేదా అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి శుక్రుడేలి గురువుని తాకినా, శుక్రుడేలి శని తాకినా పురుషుల్లో వివాహం కంపల్సరీ. స్త్రీలలో కుజుడెల్లి శుక్రుని తాకినా, అదే కుజుడెల్లి శని తాకినా వివాహం అనేది కంపల్సరీ జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే మరి యొక్క వివాహం అనేది కొన్ని సందర్భాల్లో తక్కువ వయసులో, అంటే 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మోర్ దాన్ 30 ఇయర్స్లో జరుగుతుంటుంది. సో ఎర్లీ మ్యారేజ్ స్త్రీ పురుషులలో, లేట్ మ్యారేజ్ స్త్రీ పురుషులలో గల కారణం ఏంటి దాన్ని మనం గమనించినప్పుడు, సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పురుషులలో గురువు శుక్రుని వీక్షించినట్లయితే అది సప్తమ దృష్టితో కావచ్చు, లేకపోతే కోణ దృష్టితో కావచ్చు, ఓకేనా, లేదా గురు శుక్రులు ఒక్క దగ్గర కలిసి ఉండడం కావచ్చు. కాబట్టి ప్రధానంగా అనేది వీక్షణ వలనే, కలిసి ఉండడం కన్నా వీక్షణ వలనే ఎక్కువ గురువు యొక్క ఫలితం ఉంటుంది. కాబట్టి పురుషులలో గురువు శుక్రుని వీక్షించినట్లయితే ఆ యొక్క వ్యక్తులకు ఎర్లీ మ్యారేజ్ అంటే బిలో 25 ఇయర్స్లో మ్యారేజ్ అనేది జరుగుతుంటుంది. అంటే మిగతా అంశాలు కూడా దానికి సపోర్ట్ చేయాలి, ఓకేనా. అదే స్త్రీలలో అయితే కుజుడు వెళ్ళి శుక్రుని చూడాలి. కాబట్టి కుజుడు శుక్రుని వీక్షిస్తే స్త్రీలలో బిలో 25 ఇయర్స్కి మ్యారేజ్. పురుషులలో గురువు శుక్రుని వీక్షించినట్లయితే బిలో 25 ఇయర్స్కి మ్యారేజ్. తర్వాత మిగతా ఆస్పెక్ట్స్ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. అంటే 2వ భావము, ఓకేనా, 7వ భావము, తర్వాత అదేవిధంగా 12వ భావము, స్త్రీలకైతే ఇంక్లూడింగ్ 8వ భావము, ఇవన్నీ కూడా మళ్ళా దానికి సపోర్ట్ చేయాలి. కాబట్టి గురువు శుక్రుని చూసినట్లయితే పురుషులలో ఎర్లీ మ్యారేజ్, స్త్రీలలో కుజుడు శుక్రుని చూసినట్లయితే ఎర్లీ మ్యారేజ్. సో ఇక్కడ మనకు మ్యారేజ్ కావడానికి ఒక ప్రిన్సిపల్ చెప్పాను, అది ఎర్లీ మ్యారేజ్ కావడానికి ఈ యొక్క ప్రిన్సిపల్ని సపోర్ట్ చేస్తుంటుంది. అయితే ఇప్పుడు మనకు వివాహం జరిగిన తర్వాత ఆ దాంపత్య జీవితం అనేది ఎంతవరకు సుఖప్రదంగా సాగుతుందనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ, సో దానికన్నా ముందు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఎర్లీ మ్యారేజ్ చెప్పుకున్నాం కదా. సో మరి లేట్ మ్యారేజ్ కారణం ఏంటిది అన్నప్పుడు, సో లేట్ మ్యారేజ్ అన్నప్పుడు ఏంటి, ఎప్పుడైనా గమనించుకోండి, జ్యోతిష్ శాస్త్రంలో జాతక కుండలిలో ఆలస్యం అనేటువంటి వర్డ్ ఎక్కడైతే ఉపయోగిస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా శనిని తీసుకోవాలి, లేదా రాహుకేతువును కూడా తీసుకోవచ్చు. ఎందుకు, ఉన్నటువంటి 9 నవగ్రహాలలో ఎక్కువ కాలం ఒక రాశిలో సంచారం చేసే గ్రహాలు ఈ 3, శని, తర్వాత కుజ, రాహువులు. గురువు కూడా ఉంటాడు, కాకపోతే గురువు సహజ శుభగ్రహం కాబట్టి అతను సాధ్యమైనంత వరకు ఏదైనా కూడా ఎర్లీగానే ఇచ్చేస్తాడు, డిలే చేయడు. కానీ ఏదైనా ఒక అంశం అనేది డిలే అవుతుందంటే మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే శని, రాహు, కేతువులు. మరి ఇక్కడ వివాహం అనేది తొందరగా జరగడానికి గురువు శుక్రుని చూడాలి, పురుషులలో కుజుడు శుక్రుని చూడాలి, స్త్రీలలో అని చెప్పాను. మరి అదే డిలే మ్యారేజ్ కారణం ఏంటిది స్త్రీ పురుషులలో అంటే ఇక్కడ పురుషులలో శని కుజుని శుక్రుని చూస్తే ఆలస్య వివాహము, అదే స్త్రీలలో కుజుడు శనిని చూస్తే ఆలస్య వివాహము. కాబట్టి శని వెళ్ళి శుక్రుని చూసినా, ఓకేనా, లేదా కుజుడెళ్ళి శనిని చూసినా స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ఆలస్య వివాహానికి కారణమవుతుంది. అంటే శని బేసికల్గా డిలేనెస్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇది ఎర్లీ మ్యారేజ్కు తర్వాత డిలే మ్యారేజ్కు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాక్టర్స్. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సాధారణంగా ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైతే ఈ యొక్క శుక్రుడు కానీ లేకపోతే కుజుడు కానీ పాపగ్రహాలతో అఫ్లిక్ట్ అయింది అనుకోండి, ఓకేనా. ఎందుకు, శుక్రుడు వివాహకారకుడు స్త్రీ పురుషులు ఇద్దరు, కుజుడైతే స్పెషల్గా స్త్రీలలో మాంగళ్యకారకుడు. కాబట్టి ఈ శుక్ర
కుజులు ఇద్దరు కూడా రాహుకేతులతోటి సంయోగం పొందితే ఆ యొక్క వివాహ బంధంలో కొన్ని అవరోధాలు, అడ్డంకులు, అబ్స్టాకిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఏంటినది? శుక్ర కేతువులు కలిసిన, లేదా శుక్ర రాహువులు కలిసిన, లేదా కుజ కేతువులు కలిసిన, కుజ రాహువులు కలిసిన, అది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఆ యొక్క వివాహ బంధంలో కొన్ని అపశృతులని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఎవరి జాతకంలోనైతే శుక్రుడు కేతువు కలిసి ఉంటాడో అక్కడ వివాహంలో అడ్డంకులు ఉంటాయి. ఎస్పెషల్గా పురుషులకైతే, ఓకేనా, పురుషుల యొక్క జాతకంలో శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు వివాహంలో అడ్డంకులు అంటే వివాహం కావడంలో ఇబ్బందులు ఉంటాయి. వివాహం అయిన తర్వాత భార్యతో సరిగా పొసగకపోవడం అంటే తగాదాలు, వివాదాలు జరగడం అనేది జరుగుతుంటుంది. ఎక్కడ? పురుష జాతకంలో. అదే స్త్రీ జాతకం విషయానికి వచ్చినప్పుడు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు వివాహం ఆలస్యం కావడము, వివాహం కావడానికి అవరోధాలు ఏర్పడము, అయిన తర్వాత భర్తతో దీర్ఘకాలం కలిసి ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కొంతకాలం తర్వాత డైవోర్స్ సిచ్యువేషన్స్ అనేవి సంభవిస్తుంటాయి. కాబట్టి శుక్రకేతువులు కలిస్తే పురుషులలో వివాహ అవరోధాలు, భార్యతో సరిగా అండర్స్టాండింగ్ ఉండకపోవడము. అదేవిధంగా స్త్రీలలో అయితే కుజకేతువులు కలిస్తే వివాహంలో ఇబ్బందులు, కావడానికి ఇబ్బందులు, అయిన తర్వాత అది భర్తతో పొసగకపోవడం వలన డైవర్స్కి దారితీయడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ రెండు సందర్భాలలో అంటే శుక్రకేతువుల యొక్క కాంబినేషన్ పురుషులలో ఉండి, కుజకేతువుల యొక్క కాంబినేషన్ స్త్రీలలో ఉండి ఈ యొక్క ఫలితాలు ఇస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో శుక్రకేతువులు, కుజకేతువుల యొక్క కాంబినేషన్ పురుష స్త్రీలలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క దాంపత్య జీవితం సాఫీగానే సాగుతుంటుంది. మరి ఇక్కడ ఉన్నది కదా, మరి ఆ రిజల్ట్ రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే సో దట్ మీన్స్ గురువు. ఓకేనా? గురువు ఎప్పుడు కూడా సహజ శుభకారకుడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ పురుషులలో శుక్రకేతువుల యొక్క సంబంధం ఉండి ఆ శుక్రకేతువులకు గురువు యొక్క స్థితి, యుతి, వీక్షణ అది డైరెక్ట్గా కావచ్చు లేదా నక్షత్ర పరంగా కావచ్చు ఉన్నట్లయితే ఆ యొక్క అబ్స్టాకిల్స్ అనేవి ఉండవు. అదేవిధంగా స్త్రీలలో కూడా కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు కూడా స్త్రీ జాతకంలో ఒకవేళ గురువు యొక్క కనెక్షన్ అనేది ఉంటే అది కూడా ఎలాంటి అబ్స్టాకిల్స్ని ఇవ్వదు. ఓకేనా? కేవలం గురువుతో సంబంధం లేకుండా శుక్రకేతువులతో ఉంటే, శుక్రుడు కేతువు కలిసి ఉంటే పురుషులలో భార్యతో కాగా, స్త్రీలో కుజకేతువులు కలిసి ఉంటే భర్తతో అది విడాకుల దాకా వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? సో ఇది దాంపత్య జీవితంలో శుక్రుడు, కుజుడు, రాహుకేతులతోటి అఫ్లిక్ట్ అయినప్పుడు సంభవించేటటువంటి ఒక దుష్పరిణామాలు ఇవన్నీ కూడా. ఇక్కడ గురువు అనేది వీక్షిస్తే ఈ యొక్క అబ్స్టాకిల్స్ అన్ని కూడా అది తొలగిపోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ రవి కుజుల యొక్క కలయిక ప్రధానంగా స్త్రీలలో, ఓకేనా, ప్రధానంగా స్త్రీ జాతకంలో రవి కుజుల యొక్క కలయిక ఎక్కడ జరిగినా దెర్ ఇస్ నో ఎనీ స్పెసిఫిక్ ప్లేస్, అంటే సప్తమ స్థానంలో గానా లేదా కుటుంబ స్థానంలోనా, వ్యయ స్థానంలోనా, లగ్నంలోనా అని ఇలా కాకుండా జనరల్గా రవి కుజుల యొక్క సంబంధం అనేది ఏ హౌస్లో ఏర్పడ్డ స్త్రీ జాతకంలో అది మాంగళ్య దోషంగా ఇండికేట్ చేయబడుతుంటుంది. అంటే కొంత మాంగళ్యపరమైన ఇబ్బందులు అనేవి సంభవిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి తీవ్రమైన అపస్థితుల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. మరి ఇక్కడ ఈ మాంగళ్య దోషం అనేది నిర్వీర్యం కావాలి లేదా అది నివారించబడాలి అంటే, నల్లిఫై కావాలంటే ఏం చేయాలి అంటే, పురుష జాతకంలో కూడా రవి కుజుల యొక్క సంయోగం ఉన్నటువంటి పురుషుల్ని తీసుకొచ్చి ఇలాంటి స్త్రీకి వివాహం చేస్తే ఆ యొక్క మాంగళ్య దోషం అనేది అది క్యాన్సలేషన్ అవుతుంది. అంటే ఏ స్త్రీ యొక్క జాతకంలో రవి కుజుల యొక్క సంయోగం ఉంటుందో మాంగళ్య దోషం ఉన్నట్టు మనం కరణించాలి. ఒకవేళ మాంగళ్య దోషాన్ని నివారించాలంటే మనకు ఉన్నటువంటి ఒక రెమెడీ కానీ లేకపోతే ఉన్న అవకాశం ఏంటిదంటే, అది పురుషుని యొక్క జాతకంలో కూడా ఏ పురుషుని యొక్క జాతకంలో రవి కుజుల యొక్క సంయోగం ఉంటుందో అలాంటి పురుషుని తీసుకొచ్చి ఇలాంటి స్త్రీకి వివాహం చేస్తే సో అవి రెండు కూడా ఏమైందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంటుంది. అంటే ఆ యొక్క దోషం అనేది నివారించబడి, సో మాంగళ్య దోషం నివారించబడి ఆ యొక్క దాంపత్య జీవితం అనేది సక్సెస్ఫుల్గా అనుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి రవి కుజుల యొక్క సంయోగం అనేది స్త్రీలలో ప్రధానంగా మనం మాంగళ్య దోషంగా కన్సిడర్ చేయాలి. దాన్ని నివారించడానికి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, పురుషుని యొక్క జాతకంలో ఏ పురుషుని యొక్క జాతకంలో రవి కుజుల యొక్క సంయోగం ఉందో అలాంటి వ్యక్తితోటి ఈ స్త్రీకి వివాహం చేస్తే ఆ దోషం అనేది
క్యాన్సిలేషన్ అవుతుంటుంది. సో ఇదొక మ్యాండేటరీ పాయింట్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే శని చంద్రుల యొక్క కలయిక, ఓకేనా, రవి కుజుల యొక్క కలయిక ఎంత తీవ్ర పరిణామాన్ని చూపిస్తుందో శని చంద్రుల యొక్క కలయిక కూడా అదే రకమైనటువంటి అసాధారణ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంటుంది. ఏంటిది శని చంద్రుల యొక్క కలయిక? రవి కుజుల కలయిక మాంగళ్య దోషం అని చెప్పాను. శని కుజుల కలయిక, శని చంద్రుల యొక్క కదలిక అనేది పునర్భూ దోషాన్ని ఇస్తుంది. శని చంద్రుల యొక్క కలయిక పునర్భూ దోషాన్ని, రవి కుజుల యొక్క కలయిక మాంగళ్య దోషాన్ని ఇస్తుంది. ఏంటిది పునర్భూ దోషం అంటే? ప్రధానంగా ఇది స్త్రీలలో ఏర్పడేటువంటి ఒక యోగము, అవయోగము. ఏంటిది పునర్భూ దోషం అనేది? అంటే ఆ యొక్క స్త్రీకి పునర్వివాహం అంటే రెండవ వివాహం జరుగుతుంది. ఒక్కోసారి మూడవ వివాహం కూడా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో బహుళ వివాహాలకు కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? కాబట్టి శని చంద్రుల యొక్క కలయిక స్త్రీ జాతకంలో పునర్భూ దోషంగా చెప్పబడ్డది. సో దాని యొక్క ఫలితం ఏంటంటే స్త్రీకి పునర్వివాహాలు అనేవి జరుగుతూ ఉంటుంటాయి. అంటే ఒక వివాహం అనేది నిలకడగా ఉండదు, ఒక వివాహము నిలవదు. ఇది స్త్రీలలో ఉండేటువంటి ఒక వివాహపరమైన దోషము. దాన్ని పునర్భూ దోషం అంటాం. అది శని చంద్రుల యొక్క కలయిక వల్ల వస్తుంటుంది. ఓకేనా? సో ఇవి వివాహం జరిగిన తర్వాత స్త్రీ పురుషుల జాతకాలలో వివిధ గ్రహాల యొక్క కలయిక, వివిధ గ్రహాల యొక్క సంయోగం వల్ల వచ్చేటటువంటి దాంపత్యపరమైనటువంటి అడ్డంకులు, దాంపత్యపరమైనటువంటి అపశృతులు. సో దాంతోపాటు మనం ఇక్కడ గమనించినట్లయితే కేతువుతో పాటు రాహును కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకు? సాధారణంగా రాహు కేతువులు మనం మెలిఫిక్ ప్లానెట్స్, అంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ ప్లానెట్స్గా మనం ట్రీట్ చేస్తాం. అంటే అన్ని సందర్భాల్లో అవి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఏమి ఇవ్వవు. ఓకేనా? రాహు దశలో, కేతు దశలో రాహు కేతు యొక్క సంయోగం వల్ల సో మహానుభావులైనటువంటి రాజయోగులైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఓకేనా? కానీ జనరల్గా మనం ఏం చేస్తామంటే వాటిని నెగిటివ్ ప్లానెట్స్గా మనం ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు సాధారణంగా పురుషుని యొక్క జాతకంలో రాహు యొక్క దృష్టి అనేది శుక్రుని మీద ఉన్నప్పుడు, రాహు యొక్క దృష్టి శుక్రుని మీద ఉన్నప్పుడు ఆ యొక్క పురుషునికి వచ్చేటటువంటి భార్య యొక్క ప్రవర్తన అనేది మోసపూరితంగా ఉంటుంది. అంటే ఒక అపనమ్మకమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి భార్యగా ఉంటుంది. ఇంకా సార్ దాన్ని మనం ఎట్లనైనా ఎలాబెట్ చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఇది అని నేను ఒక యాంగిల్లో చెప్పలేను. భార్య యొక్క ప్రవర్తన అనేది మోసపూరితంగా ఉంటుంది. అది నమ్మదగినటువంటి ప్రవర్తనగా ఉండదు. సో దాన్ని మనం ఎన్ని రకాలుగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా? సో అదేవిధంగా స్త్రీ జాతకంలో రాహు యొక్క దృష్టి అనేది కుజుని మీద పడ్డప్పుడు సో ఆ స్త్రీ భర్తని ఇష్టపడదు. అంటే దాంపత్య జీవితం అనేది సాగుతుంటుంది కానీ కంప్లీట్గా అతని మీద ఒక రకమైనటువంటి మానసికపరమైనటువంటి ఆసక్తి అనేది ఉండదు. అంటే ఒక రకమైన మెకానికల్ బాండింగ్ మాత్రమే ఉంటుంది తప్ప ఒక సోల్ ఆఫ్ బాండింగ్ అనేది ఉండదు. అంటే భర్తను బేసికల్గా ఇష్టపడదు భార్య. అంటే సో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్లో వివాహం చేసుకోవచ్చు. తనకి ఇష్టం లేకపోయినా పెద్దల యొక్క ప్రోద్బలంతో సో ఏదో రకమైనటువంటి కండిషన్లో మ్యారేజ్ అయితే అవుతుంది. కానీ ఆమె సంపూర్ణంగా భర్తని ప్రేమించేటటువంటి గుణం అనేది తనకు ఉండదు. మెకానికల్ బాండింగ్ మాత్రమే కొనసాగిస్తుంటుంది. సో కాబట్టి అదే సందర్భంలో కొన్ని సందర్భాల్లో భర్త అంటే లెక్కలేనితనం, అంటే నెగ్లిజెన్స్ కూడా ఉండడం జరుగుతుంటుంది. ఓకేనా? అంటే తనే మొత్తం డామినేట్ చేసే గుణము, సో తనకు విలువ ఇవ్వకపోవడము, సో ఇలాంటి నెగ్లిజెన్స్ ఆఫ్ హస్బెండ్ కూడా ప్రవర్తన కలిగి ఉంటుంది. ఎప్పుడు రాహు వెళ్ళి కుజుని తాకినప్పుడు. కాబట్టి రాహు వెళ్ళి శుక్రుని తాకితే లేదా రాహు వెళ్ళి శుక్రుని చూసినట్లయితే పురుష యొక్క జాతకంలో భార్య యొక్క ప్రవర్తన మోసపూరితంగా ఉంటుంది. స్త్రీల జాతకంలో రాహు కుజుని చూసినట్లయితే భర్తని ఇష్టపడనటువంటి భార్యగా లేదా భర్తని నెగ్లిజెన్స్గా చూసేటటువంటి భార్యగా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఇవి సాధారణంగా మనకు దాంపత్య జీవితానికి అడ్డంకులుగా ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పారామీటర్స్. ఓకేనా? సో కాబట్టి వివాహం జరగాలంటే 2, 7, 11 స్థానాల యొక్క సంబంధం ఎంత అవసరమో, కుజ శుక్రుల యొక్క బలం అనేది ఎంత అవసరమో, దాంతోపాటు వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితం అనేది సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే సో ఇలాంటి దోషాలు లేకుండా ఉన్నట్లయితే సో అది దాంపత్య జీవితం అనేది లాంగ్విటీలో రన్ కావడం అనేది జరుగుతుంటుంది. లేదా ఇలాంటి యాంగిల్స్ ఎక్కడన్నా స్త్రీ పురుష జాతకంలో వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా
వాళ్ళు ఎంతో కొంతకాలం ఎంతో కొంత పర్సంటేజ్లో దాంపత్య జీవితంలో అపశృతుల్ని ఎదుర్కోవాల్సి రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ దాంపత్య జీవితం అనేది డీవియేట్ కావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఇది వ్యక్తుల యొక్క జీవితంలో వివాహానికి సంబంధించినటువంటి అంశము. సో వివాహం ద్వారా దాంపత్య జీవితంలో కడిగిపెట్టిన తర్వాత జరిగేటటువంటి అపశృతులకు కల జాతకపరమైనటువంటి జ్యోతిషపరమైనటువంటి కారణాలు. సో అందరికీ క్లియర్గా అది అర్థమైంది అనుకుంటాను. సో తప్పకుండా ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క బంధుమిత్రుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.